ఇప్పుడు టాపిక్ ఏంటంటే క్యారెక్టర్ స్ట్రింగ్. అసలు క్యారెక్టర్ అంటే ఏంటి, స్ట్రింగ్ అంటే ఏంటి తెలుసు. క్యారెక్టర్కి ఏం వాడతారు, సో క్యార్ వాడతారు. డేటా టైప్ క్యార్. వేరియబుల్ నేమింగ్ చేస్తా అంటే వేరియబుల్ నేమ్ నేను ఎన్ తీసుకుంటాను. ఎన్ మీ ఇష్టం ఏం తీసుకోండి, ఏబిసిడి. నేను ఎన్ తీసుకుంటున్నా, నాకు డిఫరెన్స్ తెలియకోవడం, మీకు డిఫరెన్స్ తెలియకోవడం అలవాటు అవడం కోసం ఎన్, క్యారెక్టర్ ఎన్. ఇప్పుడు ఈ క్యారెక్టర్ కి ఏ వాల్యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు చూడండి, క్యారెక్టర్ అనేది ఒక ఏ, సింగిల్ కొటేషన్ మార్క్, ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ. క్యారెక్టర్ ని సింగిల్ కొటేషన్ తో రిప్రజెంట్ చేయాలి. సింగిల్ కొటేషన్ ఐఎమ్ రిప్రజెంటింగ్ సింగిల్ కొటేషన్. నవ్వు ఇప్పుడు ఏం చేద్దాం, నేను క్యారెక్టర్ కి ఏం వాడతారు, %c వాడతారు. డేటా టైప్ %c ఫార్మాట్ సెట్ అయ్యారు. %c. నెక్స్ట్ దీని ఎన్. ఇప్పుడు నేనేమన్నా అంటే ఈ క్యారెక్టర్ యొక్క యాస్కీ వాల్యూ. అసలు యాస్కీ వాల్యూ అంటే మీకు ఒకసారి చూడండి. యాస్కీ వాల్యూ అంటే చూడండి ఒకసారి. యాస్కీ వాల్యూ ఏ యొక్క యాస్కీ వాల్యూ ఎంత, ఏ యొక్క యాస్కీ వాల్యూ ఎంత, 97. యాస్కీ వాల్యూ ఏ, ఇది ఒక క్యారెక్టర్. ఓకే, ఇప్పుడు దీనిని నాకు ఈ యొక్క యాస్కీ వాల్యూ డెసిమల్ ఈ నెంబర్ కూడా నాకు కావాలి. ఇప్పుడు ఇది రన్ చేస్తే మీకు ఏమొస్తుంది, ఈ అవుట్పుట్ లో ఏమైనా వస్తుంది, ఏ అని వస్తుంది అవుట్పుట్. నాకు ఈ ఏ యొక్క యాస్కీ వాల్యూ కూడా కావాలి. ఏం చేస్తాను నేను, %g వాడతాను. ఎన్ కామా ఎన్ అంటే ఏంటి, ఈ ఎన్ దీనికి, ఈ %c దీని పాయింట్ చేస్తుంది, ఈ %d దీన్ని పాయింట్ చేస్తుంది. ఎన్ కామా మాత్రం కంపల్సరీ ఉండాలి. కామా కంపల్సరీ. డబుల్ కొటేషన్ మార్క్ లో %c అంటే ఏ వస్తుంది అవుట్పుట్. అవుట్పుట్ ఏమొస్తుంది, ఏ. దాని యొక్క యాస్కీ వాల్యూ 97. ఇది ఈ విధంగా వర్క్ అయింది. నెక్స్ట్ నేనేమన్నా అంటే ఈ క్యారెక్టర్ ని అరేలో ఫామ్ చేయండి. అరేలో ఎలా అంటే చూడండి ఒకసారి. అరేని చూద్దాం, అరేలో ఎలా ఫామ్ చేయొచ్చు. ఎన్ సైజ్ 10 ఇస్తున్నా నేను, ఈక్వల్ టు క్యారెక్టర్స్ ఏముంటాయి, క్యారెక్టర్స్ ఏ బి సి. సైజ్ 10 తీసుకున్నా నేను, సైజ్ 10. దానిలో నేను 3 ఫీడ్ చేస్తా, ఏ బి సి. మిగతా ఖాళీగా వేస్తాను, నో ప్రాబ్లం. సెమీకోలన్ ఏ సింగిల్ కొటేషన్ మార్క్ కామా, డబుల్ సింగిల్ కొటేషన్ మార్క్ కామా, ఏబిసి. నేను ఇప్పుడు ఏమంటున్నా అంటే ఈ క్యారెక్టర్ యొక్క 0 ఇది ఇండెక్స్ నెంబర్. క్యారెక్టర్ యొక్క ఇండెక్స్ నెంబర్ ఎన్ ఆఫ్ ఇండెక్స్ నెంబర్ 0 1 2. ఇప్పుడు ఇక్కడ నేను చేస్తా అంటే %c %d ఎన్ నేను చేస్తా అంటే %c అంటే ఎన్ ఆఫ్ 0 ఇక్కడ పెట్టా, ఇటుకి రాస్తాను. ఎన్ ఇప్పుడు నేను చేస్తాను ఈ అరేని ఈ యొక్క ఇండెక్స్ ఎలిమెంట్ తీసుకోవాలంటే ఏం చేయాలి, స్క్వేర్ బ్రాకెట్ ఓపెన్ చేయాలి. స్క్వేర్ బ్రాకెట్ 0 ఎలిమెంట్. దీని యొక్క యాస్కీ వాల్యూ కూడా ఇక్కడ రిప్రజెంట్ చేస్తాను. యాస్కీ వాల్యూ కోసం ఇది % యాస్కీ వాల్యూ కోసం. వీటికి ఒక్కదానికి యాస్కీ వాల్యూ ఉంటుంది. 97 98 99. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఏమొస్తుంది, ఏ వాల్యూ 97 వస్తుంది. ఇప్పుడు నేను చేస్తాను ఇంకోటి కూడా, ఇంకో ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ రాస్తాను. ప్రింట్ ఎఫ్ ఒకసారి మీరు ట్రై చేయండి రాయడానికి. %c %d ఎన్ ఆఫ్ 0 1 2 ఎన్ ఆఫ్ 2 కమా ఎన్ ఆఫ్ 2. ఇది %c కింద ఫామ్ అయింది, అది %d అంటే ఇది క్యారెక్టర్, ఇది నెంబరు. n ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ 2 అంటే 0 1 2 c 99 అంతేనా, 97 ఇలా వర్క్ అయింది ఈ క్యారెక్టర్. నెక్స్ట్ ఇది క్యారెక్టర్. నెక్స్ట్ స్ట్రింగ్ అంటే ఏంటి, స్ట్రింగ్ ఏం వాడతాం,
పర్సెంటేజ్ ఎక్స్ అంటే నా నేమ్ ఉంది సురేష్ అని. నీట్ గా స్ట్రింగ్ అనేది ఒక బాక్స్ లో ఫామ్ అయింది లాగా స్టోర్ చేసుకుని ఒక్కొక్క యాడ్ లో ఒక స్టోర్ చేసుకుని వాటిని ఒకే చోట ప్లేస్ చేసింది, దాన్ని మనం డిస్ప్లే చేసింది. చూద్దాం ఒకసారి ఎలాగో అది. n of 10 సారీ ఇది అరేంజ్ చేశాను. n of 10 is equal to సురేష్ సెమికాలన్ క్లోజ్ చేశాను. వాడి డబుల్ కొటేషన్ క్యాట్ అంటే డబుల్ కొటేషన్ కంపల్సరీ. డబుల్ కొటేషన్ కంపల్సరీ అది అడ్రస్. ఇప్పుడు ఏం చేస్తా అంటే క్యాప్స్ రాస్తాను, ఇది స్మాల్ అని క్యాప్స్ రాస్తాను నీట్గా ఉంటుంది. ఇప్పుడు పర్సెంటేజ్ సి బదులు పర్సెంటేజ్ ఎస్, క్యారెక్టర్ మీన్స్ పర్సెంటేజ్ ఎక్స్ ఎన్. రన్ చేస్తే ఆటోమేటిక్ గా మీకు ఆన్సర్ వస్తుంది. n is equal to n 10 వస్తుంది. సురేష్ అనుకోండి, అవుట్పుట్ లో డిస్ప్లే సురేష్ వస్తుంది. అవుట్పుట్ లో సురేష్ ఈ విధంగా వర్క్ అయింది. ఇది క్యారెక్టర్ కి స్ట్రింగ్ కి డిఫరెన్స్. మీకు ఫ్యూచర్ అంటే మీద చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, అందుకే ప్రస్తుతానికి మీకు ఇంట్రెస్ట్ ఇచ్చి వదిలేసాను నేను అంతే. ఇప్పుడు క్యారెక్టర్ అంటే ఏంటి? సింగిల్ కొటేషన్ మార్క్. పర్సంటేజ్ ఏంటి? క్యారెక్టర్ రిప్రజెంటేషన్. పర్సంటేజ్ దీని యొక్క ఆస్కీ నెంబర్ అంటే తెలుసుగా మీకు, ఇక్కడ డిస్ప్లే చేశాను. ఇది ఆస్కీ నెంబర్స్. ఒక్క కంప్యూటర్కి ఇది ఉంటుంది. ఏ వాల్యూ క్యాపిటల్ ఏ 65, స్మాల్ ఏ 97 ఇలా విధంగా. ఇప్పుడు నేను ఏం చేశాను, ఆస్కీ వాల్యూ ఇక్కడ ఏమి ఇచ్చాను, నెంబరు స్మాల్ ఏ ఇచ్చాను. దీని యొక్క పర్సంటేజ్ అంటే దాని యొక్క నెంబర్ ఆస్కీ నెంబర్గా రిప్రజెంట్ చేసింది. చూడండి ఒకసారి, కంపైల్ అండ్ రన్. 97. ఇప్పుడు క్యాపిటల్ ఏ కదా, క్యాపిటల్ స్మాల్ ఏ కదా, క్యాపిటల్ ఏ ఇద్దాం. క్యాపిటల్ ఏ కదా, క్యాపిటల్ 65 రావాలి. చూద్దాం అసలు వచ్చిన తర్వాత. కంపైల్ అండ్ రన్. 65 వచ్చింది చూసారా, ఇది ఈ విధంగా. నెక్స్ట్ ఏంటంటే క్యారెక్టర్స్ ని అరేస్ లో రిప్రజెంట్ చేస్తే ఎలా వస్తుంది అరేస్ ని. సో సైజ్ మ్యాక్సిమం సైజ్ ఎంత 10 ఇద్దాము. కామా ఇది స్ట్రింగ్. బి కామా టిక్ సి సెమికాలన్ క్లోజ్. ఇప్పుడు ఇది ఇక్కడ ఎంత n of 0, దీని యొక్క ఆస్కీ వాల్యూ ఇక్కడ వస్తుంది. ప్రింట్ఎఫ్ న్యూ లైన్ కోసం ఇది వాడాను, ప్రింట్ఎఫ్ స్లాష్ n. నెక్స్ట్ మళ్ళీ ఇది ఇక్కడ కంట్రోల్ సి కంట్రోల్ వి. మీ ఇష్టం, 1000 ఎంత ఇచ్చుకోండి. ఎక్కువ ఉండాలి తక్కువ ఉండకూడదు. నెంబరు 100 ఇచ్చుకోండి, తక్కువ ఉండకూడదు, అందుకోసం ఇస్తున్నాను నేను. వన్ టూ ఇక్కడ 1 ఇస్తాను మీకు డిఫరెన్స్ కోసం. మనం ఇచ్చిన అదే ప్రింట్ చేసుకుంది. 1 పర్సంటేజ్ ఏంటి? క్యారెక్టర్ కోసం. చూద్దాం సార్, రన్ చేద్దాం. కంపైల్ అండ్ రన్. చూడండి 65, 67, 66. బి ఇక్కడ ఇచ్చే 66 ఇచ్చింది. సి ఇక్కడ వస్తుంది. చూసుకోండి ఒకసారి, మీరు చెక్ చేసుకోండి. నేను లొకేషన్ n of 0 అంటే ఇది, n of 2 అంటే ఇది, n of 1 అంటే ఇది, మీరు చెక్ చేసుకోండి. నెక్స్ట్ f0 స్ట్రింగ్ ఎలా రిప్రజెంట్ చేయొచ్చు? స్ట్రింగ్ ఎలా రిప్రజెంట్ చేస్తారు చూడండి. స్ట్రింగ్ డబుల్ కొట్టి మ్యాచ్ సురేష్ n స్ట్రింగ్ n స్ట్రింగ్ ఆస్కీ గ్రూప్ ఆఫ్
కలెక్షన్ ఆఫ్ యాస్కీ క్యారెక్టర్స్ ఇది స్ట్రింగ్ అనేది. సో మనం చెప్పలేము దానికి ఏం వస్తుంది, అందుకని తీసేస్తాను నేను. సురేష్ ఎందుకని ఎలా వచ్చింది అది? సో మెమరీ సైజ్ ఎంత డిక్లేర్ చేశాను చూడండి. ఏం ప్రింట్ అవ్వలేదు ఎందుకని? ఎందుకు ప్రింట్ అవ్వలేదు? ఇక్కడ %s ఇవ్వాలి, ఇక్కడ %s ఇవ్వాలి, నేను తప్పించాను నేను, అందుకని ప్రింట్ అవ్వలేదు. మరి సురేష్ అంటే ఏంటి? ఇక్కడ సురేష్ రావాలి. స్ట్రింగ్ అంటే క్యారెక్టర్, స్ట్రింగ్ లో స్ట్రింగ్ అంటేనే ఒక కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్. సో ఇప్పుడు దీని చేద్దాం అనుకున్నాను నేను. సురేష్, రమేష్, నరేష్, దీన్ని ఒక అరేలో పెడతాను, బిగ్ నార్మల్ అరే. ఇది కూడా అరే క్రియేషనే. ఇప్పుడు n(0) ఇస్తా చూడండి, 0. చూద్దాం వర్క్ అయితే లేదు. రన్ చేస్తా చూడండి. ఇప్పుడు కంపైల్ అండ్ రన్. ఎర్రర్ వస్తుంది ఎందుకని? టూ మెనీ ఇనిషియలైజర్స్ కుదరదు. సో అందుకే చేస్తాను ఇక్కడ స్టార్ మార్క్ పెడతాను. ఎందుకని చూద్దాం. వచ్చింది, కానీ ఎందుకని వచ్చిందంటే ఇది పాయింటర్స్కి వెళ్ళిపోయింది టాపిక్. నేను ఎప్పుడు చెప్తాను, నేను ఎప్పుడు వద్దు. ప్రస్తుతానికి చూసుకోండి ఎలా వర్క్ అని చెప్తాను నేను. n(0), n(1), n(2). కంపైల్ అండ్ రన్. సురేష్, రమేష్, నరేష్, ఇది స్ట్రింగ్స్ యొక్క కలెక్షన్. అరే యాక్చువల్గా ఇది ఒక అరే, కానీ నేను పాయింటర్ కాన్సెప్ట్ లో మిక్స్ చేసే దీన్ని. చూడండి, దీనికి ఒక మెమరీ లొకేషన్ చూద్దాం. మెమరీ లొకేషన్ చూద్దాం. పర్సెంటేజ్ ఎక్కడ ఉందో. అడ్రస్ ఆఫ్ n(0). ఓ సారీ, ఇప్పుడు రన్ చేస్తా. చూడండి, n(0) ఇక్కడ పోయింది. n(1), n(2). చూడండి, అండ్ వాడాను. కంపైల్ అండ్ రన్. ఏ మిస్టేక్? సారీ, అంత బాగానే ఉంది. సారీ, మెమరీ లొకేషన్ 864 ఇంత మెమరీ లొకేషన్ తీసుకుంది. 4 to 6. ఎక్కడ స్టోర్ అయిపోయింది, ఎంత తీసుకుని తెలియదు. ఒకసారి కౌంట్ చేసుకుని ఎన్ని ఉన్నాయో దాన్ని బట్టి చూసుకోండి మెమరీ లొకేషన్.